భగవద్గీత నేటి సమాజానికి ఎందుకు అవసరం? చాలా అవసరం. కొంచెం ఎందుకంటే ఇప్పుడు జనరల్గా మిగతా వాళ్ళు ఏమో కానీ కృష్ణుడు ఎక్కడ కూడా సేవా వైష్ణవం అని చెప్పారు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే కృష్ణుడు శివుని వరాన్నే ప్రద్యుమ్నుడు కొట్టాడు రుక్మిణీదేవి. సో అంత మాత్రాన కృష్ణుడిని మనం తప్పని చెప్పలేము. ఎందుకంటే మొత్తం నేనే అర్జున అంటాడు. మొత్తం నేనే అన్నప్పుడు మళ్ళీ ఇంత బోధ చేయాల్సిన అవసరం అంటే 700 చిల్లర శ్లోకాలు చెప్తాడు కృష్ణుడు. 700 చిల్లర శ్లోకాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఫస్టే చెప్పొచ్చు. గీతను బిగించేసేదేమి? అశోచ నన్ను శోచత్వం ప్రజ్ఞావరాంశ భాషసే గతాసున గతాశూచం నాను శోచంతి పండిత నత్వే అహం జాతునాసం నత్వం నేమే జనాధిప నచైవ న భవిష్యామి సర్వే వయమత. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి మళ్ళీ లాస్ట్లో జ్ఞానం దగ్గర చేస్తావు. సో ఫస్ట్ కర్మ, తర్వాత భక్తి, తర్వాత జ్ఞానం. ఇది 3. ఫస్ట్ కర్మ, వర్క్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ వర్షిప్. అగైన్ దట్ వర్షిప్ విల్ బి కన్వర్టెడ్ టు విజ్డమ్. ఈ WQ అంటారు దీన్ని. అంటే వర్క్, వర్షిప్, విజ్డమ్. అది సో బిగినింగ్లో నాకు ఇంగ్లీష్ రావాలంటే ఏబిసిడీలు నేర్చుకోవాల్సిందే. దాన్ని తప్పు పట్టలేము. ఏబిసిడీలు తప్ప చిన్న సెంటెన్స్లు ఏఎన్ అండ్ టీహెచ్ఏ దిస్ టీహెచ్ఏటి దట్ వాట్ ఇవన్నీ. తర్వాత పారాగ్రాఫ్స్. తర్వాత మేమున్నప్పుడు టైప్ అనేది ఉండేది. ఏడిఎఫ్జి ఏబిసిడీలు తర్వాత చిన్న తర్వాత మేము నేర్చుకున్నప్పుడు పోయేటప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూ టైప్ చేస్తారు. ఎట్లా చేస్తారు అబ్బా మాకు రాదే అనుకునేవాళ్ళం. తర్వాత మేమే చేసినాం. మరి అసలు ఒక చెప్తుంటే తర్వాత చూడాలన్న వాళ్ళు చెప్తుంటే నేను టైప్ చేసి ఇచ్చాను. నాకు అప్పుడు అనిపించేది కరెక్టే, చూడండి విద్య ఎంత ఇది అనిపిస్తుంది. అప్పట్లో మేము నేర్చుకునేటప్పుడు ఎప్పుడు నేర్చుకోవాలి? షార్ట్ హ్యాండ్ అనేది కూడా మీకు ఉండి ఇప్పుడు తీసేసినారో ఉందో తెలియదు. షార్ట్ హ్యాండ్ కూడా భలే ఎక్సలెంట్ వన్ షార్ట్ హ్యాండ్. ఫస్ట్ నేర్చుకుంటాం, తర్వాత గ్రామ్ లాగ్స్ వస్తాయి, తర్వాత ఇదన్నీ ఉండవు ఇంకా అసలు. కానీ ఇది లేదు అది లేదు. ఇప్పుడు ఏబిసిడీలు A to Z వరకు ఉన్నాయి. తర్వాత అవి పనికి రావు. ఇంకా ఆ కలయిక పనికి వస్తుంది కానీ అవి పనికి రావు. ఇంకా ఏబిసిడీ నేర్చుకోవాలి. ఫస్ట్ 4 తరాలు నేర్చుకోవాల్సిందే. ఏబిసిడీ ఇవన్నీ చేసుకోవాల్సిందే. కానీ ఆ 4 తరాల తర్వాత ఇంకా ఉండవు. సెంటెన్స్లు వస్తాయి. సెంటెన్స్ల తర్వాత పారాగ్రాఫ్స్ వస్తాయి. తర్వాత మీరే కవిత్వం రాయాలి. జాన్ కీట్స్ అని వింటారు ఇంగ్లీష్లో. పెద్ద జాన్ కీట్స్, షేక్స్పియర్ అతను ఈవెన్ SSLC కూడా కాదు, 5th క్లాస్ 6th క్లాస్ ఉంటుంది. మరి MA వాళ్ళు అతను నాటకాలు చదువుతాడు. ఒకటి రాస్తాడు, యాజ్ యూ లైక్ ఇట్ అని పెడతాడు, పేరు పెట్టకుండా. నేను పెట్టలేని కానీ మీరే పెట్టుకోండి అంటే. ఒక చిన్న విషయం చెప్తాం, మీరేమనుకోవద్దండి. విష్ణు సహస్రనామాలకు శంకరాచార్యులు భాష. మరి శైవుడు ఎట్లా రాస్తాడు విష్ణు సహస్రనామాలు? బై డిఫాల్ట్ విష్ణు సహస్రనామాల్లోనే శర్వ శివనామాలని చాలా ఉన్నాయి. అది అసలు శివ వైష్ణవ అభేదత్వం నేను పూర్తిగా ఎవరు అన్నా కానీ నేను కనీసం అందరూ అసలు ఆ భేదం వచ్చినప్పుడు నువ్వు అసలు ఆధ్యాత్మికలోకి ఎంటర్ కావడానికి లేదు. నాకు అడుగుతుంటాను కదా, చెప్తుంటాం. యూట్యూబ్లో కూర్చోగానే లిఫ్ట్ చేసుకుని ఒక అందమైన అమ్మాయి కూర్చుంటుంది. గురువు గారు అంటే అమ్మాయి మేము గురువులం కదా, ఉపన్యాసకాలు ఇక్కడక్కడ సేకరించే డబ్బు చేస్తాం మేము. గిరిగారండి సరిపోతుంది. అంటే గురువు అనే పదానికి కూడా ఒకప్పుడు వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ ఫ్రమ్ ద హార్ట్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్ కాల్డ్ గురు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే. మీకు నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటే నేను ఇట్లానే మిమ్మల్ని నేను ఇది అని కాదు, మీకు ఏ కోశాన కూడా గర్వం లేదు. అయ్యో, జనరల్గా చాలా మందికి గర్వం ఉంటుంది. కొంతమంది ఫ్లాటర్కి వచ్చి వాళ్ళెంత వీళ్ళెంత, అది ఎప్పుడు నేను వినలేదు మీ నుంచి. చిన్న వచ్చేస్తుంది. ఇప్పుడు నారాయణ ఎంత తీసుకుంటే అది మహాత్ముల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అది మన అదృష్టంగా భావించాలి, అది మన అవకాశంగా భావించాలి. తప్పితే మనం ఎంత చిన్న పార్టీ మనం దీంట్లో దాన్ని ఇచ్చిన దాన్ని 10 మందికి పంచుకుంటూ సేవ చేసుకుంటూ మనం ఇచ్చిన జనం ఇచ్చిన మనకి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. బ్రహ్మాండ నక్షత్రాలు ఉన్నాయి. దీంట్లో మన పాలకుంత ఒక పాలకుంత
కోటాను కోట్ల నక్షత్రంలో పాలపుంత ఒకటి. ఈ పాలపుంతలో మన సూర్యుడు ఒక చిన్న నక్షత్రం. ఆ చిన్న నక్షత్రంలో భూమి ఎంత, మనం ఎంత, మన ఇది ఎంత. మన జీవితం ఎంత. మన ఈగోలు ఇవన్నీ నథింగ్ అండి. అసలు సూర్యుని దగ్గర వెళ్ళి భూమిని చూస్తే కనపడదు. భూమి చిన్నగా ఉంటుంది. అసలు పాలపుంత లేకపోతే సూర్యుడు కనపడదు. ఇంకా మనది ఎంత స్వామి. ఇంకా ఏమన్నా ఉంటే మీరు ఏదైనా స్వామి సైంటిఫిక్ గానే మామూలుగా సహజమైన మన జీవితంలో ఇప్పుడు మీరు చెప్పారు కదా అహంకారం లేదని. అవును. పొరపాటు ఏదైనా వస్తోంది అన్నప్పుడు మా గురువుగారు చెంప పగల కొడతారు. గాడిద కొడక దగ్గర నువ్వు వార్నింగ్ ఇస్తారు అప్పటికప్పుడు. Yes. కల్లో కనిపిస్తారు. అది ఉండాలి. అది భయం ఏదైనా ఒక చిన్న చెడు ఆలోచన రావాలని భయం. కరెక్ట్. అంటే మమ్మల్ని అట్లా ట్రైన్ చేశారు ఆయన. ఆయన సింహాలు అంటాడు, భలే కోపం ఎక్కువ, చిన్నవాడు పట్టుకుని కొట్టేవారు. అది ఇంకా ఆయన లైవ్లో లేకపోయినా అమ్మ గురువుగారు కరెక్ట్. ఆయన ఫోటో గురువుగారు అన్నారు. భయం వేస్తే ఇప్పుడు కూడా. అందుకని ఏ ఆలోచన మైండ్లోకి రాదు. ఇంక గర్వం ఎక్కడి నుంచి వస్తుంది ఆయన వరకు ఇప్పుడు చేస్తున్నారా హైదరాబాద్లో అతని శిష్యులు కార్యక్రమాలు చేస్తున్నారు? అన్నీ జరుగుతున్నాయి స్వామి. ఆయన ఉన్నప్పుడు ఎలా ఉన్నాయో ఆయన లేనప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. ఒకసారి అతనే చెప్పేవాడు, రష్యాకు ఎక్కడికో వెళ్ళినప్పుడు ఒక పుల్ల వేస్తే ఎదురు వెళ్ళేదంట. నాకు చెప్పేది ఇప్పుడు గుర్తుంది. రష్యాలో Yes. పరిశోధనల బుక్లో రాశారు. ఎదురేలేదు. నాకు ఇప్పుడు గుర్తుంది. క్లియర్ అండ్ ఫోటోగ్రఫీ కానీ బాగా రాశారు ఆయన. మీరు మనం చెప్పారు దాంట్లో యూట్యూబ్లో. దానికి చాలా బాగా రాశారు. ఇప్పుడు ఇండియా కూడా వచ్చింది శ్రీలంక. ఒకప్పుడు రష్యాలోనే ఉండేది, ఇప్పుడు ఆరాన్ని క్యాలిక్యులేట్ చేయడం అవన్నీ కూడా. సో మీ చక్ర స్వభావం మనకు తెలుస్తుందా? తెలుస్తుంది. మనకు తెలుస్తుందా? తెలుసు. ఓకే. మొన్న ఒకరు వచ్చారు, ఇట్లా పేర్లు అవసరం లేదు, వాళ్ళు వచ్చారు. ఈమెకు చక్రాలు ఓపెన్ అయినాయి, ఈమె చేస్తుంది అంటే కూర్చోబెట్టి ఆమెకు అడిగాను. అడిగితే ఆమె కొన్ని ఆన్సర్స్ ఇవ్వలేకపోయింది. భ్రాంతి అంటే లేదు, ఈమెకు చక్రాలు లేవు, వైబ్రేషన్స్ వచ్చి ఊగుతుంది అట్లా అంటే. అప్పుడు ఆమె ఒప్పుకోండి, కరెక్ట్, నాకు అంత చుట్టూ శిష్యులు చేరి నీకు వస్తుంది ఇంకా నేను ఏమి అనలేక చెప్పినాను అంతే. నాకైతే లేదు. ఎందుకు అటువంటివి చెప్పడం అవసరం లేదు. ఏం అవసరం ఉంది? చాలా తప్పు. అట్లా లేని చెప్పకూడదు. ఉంటే చెప్పు, తప్పు లేదు. కానీ లేదు ఎందుకు చెప్పాలి? అనవసరం. ఊహించుకుంటాం ఊహా ప్రపంచంలో. అసలు తప్పు అది. అసలు జీవితమే నథింగ్. 100 శతమానం భౌతిక శతాయుష్ అంటారు. 100 నథింగ్, చిన్న ఫ్రాక్షన్ అసలు. వెళ్దామా? మీ వాల్యూబుల్ మీరు ఇవ్వడమే ఒక అదృష్టం అది.